ఆర్షి ఆర్షి గంగారాం అమ్మా ఆర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి హర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. హర్షి హర్షి ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. హర్షి నీకు నేనే కానినేగా ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళి ఆ కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుణ్ణి అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. Thank you. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ కత్తిని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో కూర్చోబెట్టండి. రండి, కూర్చో, సరిగ్గా కూర్చో, రండి. ఇదిగో కూర్చో, ప్లీజ్. కూర్చోండి స్వామి. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య అయితే ఎలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి ఒక మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. అదే చలో రే చలో రే చల్ చలో రే చల్. సార్ 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 రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. నమస్కారం సార్, కొత్త కుర్చీ సార్. అవునా? ఫస్ట్ బండి మీదే. పేరేంటి? అగ్గోవింద్ సార్. గోవిందు, సార్ సింహాసనం మీద కూర్చున్నట్టుందా? సార్ ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా? రే నువ్వేం చేయించుకుంటావా? అవును, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఉండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవం భైరవం అని తెగ వింటున్నాను, కానీ కదేంటో. రాజవంశీకుడండి. ఆహా. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు. ఓహో. కానీ దేవుడు లాంటి మనిషి సార్. చా. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్. సార్ ఆయనకి 4 చేతులు. 4. ఒకడు అప్పాజీ. అప్పాజీ. చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఆహా. ఇక మూడో వాడు పఠాన్. పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక 4గో వాడు మట్కా సీను. ఇప్పుడు నేను చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లా అండ్ ఆర్డర్ పని లేని కాడికి ఏం చేయాలి అలాంటప్పుడు? అనవసరంగా వచ్చారు. ఈ పక్క వేయించుకుని చాలు, పద. కంటిన్యూ.
ఓహో బస్తీ దోసాన్ని బాగా ముస్తాబయ్యింది అంద చందాల వన్నెలాడి ఎంతో. మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోద్ది. అబ్బో, పాడే. సన్నజాజి పాడక మంచ కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పాడే. పాడినా ఏం పర్లేదు, పడిసి మనకెందుకు బుల్లెట్లు వద్దు. పర్లేదు, ఏం పర్లేదు. వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి. పాట అదరగొట్టిండు. జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. నమస్కారం. మున్షీరా, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. एक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ. అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% వాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి. ఇతను పోలీసా? హలో, అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రావడం చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 year చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. కమాన్ కమాన్. నువ్వు ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరిలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి. చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంట. ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్, అంకుల్
డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? ఏయ్, నిన్నే. పేరేంటి? నా పేరు 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 చెప్పు. చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గాని ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉన్నారు. అబ్బే ఆయకసం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయి ఉండాలి. రైట్? ఓహ్, వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మెహూనా. నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను. మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూస్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేర్చుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు. మరి నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు. టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. ఓహో మేఘమాల. ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే జీ. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే. ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట్ట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో. ఎవరతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడేంటి? వేలలా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్, ఈ పువ్వు తనకివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్, నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా. తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి. ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరి? తప్పేంటండి? మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని తీసుకో సార్. ఏం చేయమంటారు సార్? వెళ్ళి ఆ తెక్కలో అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీ ఫెలో, ఏంటికి వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు ఆ? సార్. కట్లేం చేయమంటారు సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బేట? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి. సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అర్థమైంది.